విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులు అన్నదమ్ములందరికీ మనస్ఫూర్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, అలాగే ఆత్రాం బావజీ అయినటువంటి మా గురుజీ వారి మీ మీద ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు శ్రీ స్వామి ఆత్రాం బావజీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్యంగా కారణం, ఇటీవల కాలంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్డీఏ కూటమి సహకారంతో ఈరోజు గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ అలయన్స్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించారు. వారికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఎన్డీఏ కూటమి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. అంటే వరుసలో చివరి వ్యక్తికి కూడా వచ్చే ప్రతిఫలాలు అందరి ఏ సామాజిక వర్గమైనటువంటి ఏ అయినా వారికి పూర్తి విశ్వాసం కలిగించాలని చెప్పేసి ఎన్డీఏ గవర్నమెంట్, ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్ అనగానే మనకు గుర్తొచ్చేది మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎక్కడికి వెళ్ళినా, తిరుపతికి వచ్చిన ఆదిరా మహారాజ్ గారి పేరును గుర్తు చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. అక్కడ మహారాష్ట్రకి వెళ్ళిన మా ఆరాధ దైవం సేవలాల్ మహారాజ్ పుణ్యక్షేత్రంకి వెళ్ళిన అక్కడ సేవలాల్ మహారాజ్ గుర్తు చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. ఢిల్లీలోనే రైసినా హిల్స్ లోనే లక్కీసా బంజారా ఆస్తులు లాల్ కిలాను కాంట్రాక్ట్ తీసుకొని కట్టినటువంటి ఘన చరిత్ర ఈరోజు పార్లమెంట్ స్థాపించింది కూడా లక్కీసా బంజారా స్థలంలోనే, ఈ బంజారాల స్థలంలోనే అని చెప్పేసి ఎక్కడ ఏ సామాజిక వర్గం అయితే అక్కడ మమ్మల్ని, మా పేర్లని, మా గురుదైవాలని గుర్తు చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి పాలక మండలి, ముఖ్యంగా భారతదేశంలోనే ఒకే భాష, ఒకే వేషధారణ, ఒకే బోలి మాట్లాడే ఈ బంజారా సామాజిక వర్గం, 12 కోట్ల మంది బంజారా సామాజిక వర్గం ఉండే ఈ బంజారా సామాజిక వర్గానికి శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర మనందరికీ తెలుసు, శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని కుడివైపు చూస్తే పాచికలు ఆడుతూ ఒక ఛాయా చిత్రాన్ని కూడా ఏర్పాటు చేసి ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆదిరా మహారాజ్ తో పాచికలు ఆడే ఒక చిత్రాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ ప్రదర్శిస్తుంటారు. కానీ కేవలం ఆ చిత్రం ఒకటే మాత్రమే కనిపిస్తుంటాం మనకి. ఈ సభ్య సమాజంలో ఆదిరా మహారాజ్ గారి జీవిత చరిత్ర గాని, ఈ సమాజంలో ఆదిరా మహారాజ్ గారి ఆస్తులను గాని, ఈ సమాజంలో ఆదిరా మహారాజ్ బంజారా సమాజ వర్గానికి, అలాగే వెంకటేశ్వర స్వామికి నామకరణం చేసినటువంటి గొప్ప ఆదిరా మహారాజ్ గారు. ఈరోజు బాలాజీ గారు మేము నామకరణం చేసుకుంటాం. ఈరోజు ఆదిరా బాలాజీ అని చెప్పేసి మా తండాలలో కానీ, మా గ్రామాలలో కానీ అక్కడికి ఆదిరా బాలాజీ గోపాలం చేసిన తర్వాత ఆదిరా మహారాజ్ దగ్గర తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. మీ అందరికీ తెలుసు, ప్రతిరోజు మొదటి సేవా కార్యక్రమం జరుగుతుంది 3 గంటలకి వెంకటేశ్వర స్వామి దగ్గర. ఆదిరా మహారాజ్ మఠం నుంచే మొదటి ప్రసాదం శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు తర్వాతనే ఏదైనా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇది చరిత్ర చెప్తుంది. ఈ రోజు కూడా ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి టీటీడీలో ఆదిరా మహారాజ్ గారి చరిత్ర ఇంత గొప్ప కలిగినటువంటి అయినప్పటికీ మొన్న ఏర్పాటు చేసిన పాలక మండలి ఏర్పాటులో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం నిజంగా చాలా దుఃఖంగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి భద్రమైనటువంటి మేము, వెంకటేశ్వర స్వామి కేవలమైనటువంటి ఆదిరా మహారాజ్ సామాజిక వర్గానికి ఒక్కరికి కూడా స్థానం ఇవ్వకపోవడం, సామాజిక వర్గానికి ఒక్కరికి కూడా పాలక మండలిలో స్థానం కల్పించకపోవడానికి, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కనే కుడివైపు ఒక 4 అడుగుల దూరంలో ఆదిరా మహారాజ్ గారు ఉంటుంది. కనీసం అక్కడ భారతదేశంలోనే అత్యధిక సంపదైన మన వెంకటేశ్వర స్వామి దగ్గర పక్కనే ఉన్నటువంటి ఆదిరా మహారాజ్ కి కనీసం పూలదండ కూడా మోసుకునే పరిస్థితి ఉంది. అక్కడ వచ్చే భక్తులకి కనీసం నీళ్ళ సదుపాయాలు లేవు, అక్కడ వచ్చే భక్తులకి కనీసం వసతి లేదు, అక్కడ వచ్చే భక్తులకు కనీసం దర్శనాలు లేవు, అక్కడ వచ్చే భక్తులకు కనీసం ప్రసాదాలు ఏర్పాటు చేయని పరిస్థితుల్లో ఈరోజు ఆదిరా మహారాజ్ గారి మాట, ఆదిరా మహారాజ్ గారి దేవాలయం ఉంది. మేము గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, శ్రీ ఆదిరా బాలాజీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీవారికి ఎంత పెద్ద భక్తులు అని మనకు తెలుసు. శ్రీవారి ఆశీస్సులు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారని చెప్పేసి చెప్తా ఉంటారు. అలాగే కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ బంజారా సామాజిక వర్గాన్ని ఎక్కడ ప్రసంగించినా టీటీ నాయక్ గారి పేరుని ప్రస్తావిస్తూ ఉంటారు. వారి స్ఫూర్తి తీసుకొని విమలా నాయక్ సినిమా తీయడం జరిగింది. ఆ తర్వాత బంజారా
సామాజిక వర్గానికి ఎక్కడ అన్యాయం జరిగినా మీకు తెలుసు, హైదరాబాద్ లో సింగరేణి కాలనీలో కావచ్చు, తర్వాత ఎల్బీనగర్లో సంఘటన కావచ్చు, తర్వాత మన తండాలలో సినిమా తీయడం కానీ బంజారా సామాజిక వర్గం చాలా దగ్గర సంబంధం పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇంత అన్యాయం బంజారా సమాజ వర్గం జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదు? హిందువులు అంటే గౌరవం అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఏపీలో ఎస్సీ ఎస్టీలు అంటే హిందువులు కాదు, వీరు శ్రీవారికి సేవ చేసుకునే అవకాశం లేదు, దీనికి పాలక మండలిలో అవకాశం లేదు అనే ఒక అనుమానం మీరు క్రియేట్ చేస్తా ఉన్నారు. అందుకే ఎందుకంటే ఇంతకుముందు చెన్నారెడ్డి గారి హయాంలో ఆదిత్య మహారాజ్ గారి టెంపుల్ని గుర్తించి, వారి సేవల్ని గుర్తించి, వారి సామాజిక వర్గ జనాభాని గుర్తించి రెనోవేషన్ కమిటీ కూడా ఏర్పాటు చేసి బంజారాలో 3 సభ్యులని రెనోవేషన్ కమిటీ ఏర్పాటు చేసి దానికి కొంత ప్రోత్సాహం అందించారు. 1998 నుంచి ఆ తర్వాత ఎక్కడ కూడా రెనోవేషన్ కమిటీ లేదు, ఎక్కడ కూడా ఆదిరా మహారాజ్ గారి ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేయలేదు, ఎక్కడ కూడా ఆదిరా మహారాజ్ సంబంధించినటువంటి పూజలు లేవు. దీపావళి తర్వాత కంటిన్యూగా బస్సు ఉత్సవాలు జరుపుకుంటాం. మేము ఎన్డీఏ గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాం, దీపావళి తర్వాత జరిగే ఆదిరా మహారాజ్ బస్సు ఉత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. వారి ఆస్తులు దాదాపు 15 రాష్ట్రాలకు పైగా వారి ఆస్తులు ఉన్నాయి. వారి ఆస్తులను కాపాడండి, వారి అసెట్స్ని కాపాడండి, బంజారాల మనోభావాలను గుర్తించండి, బంజారాలకు ప్రధానం ఇవ్వండి అని చెప్పేసి మేము ఈరోజు ప్రెస్ మీట్ మూలంగా గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ సమాజానికి ఎంతో ఇష్టపడే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మాట్లాడుకోవడం చాలా బాధాకరం. ఎందుకంటే భక్తులందరికీ బాగుంటుంది, ఎస్సీ ఎస్టీలు సేవ చేసుకోవాలని ఆశ ఉంటుంది వెంకటేశ్వర స్వామికి. కానీ అది ఈ రోజు పాలక మండలి ఏర్పాటు మీరు ముందే కూడా ఒకసారి ఫస్ట్ మనం చూస్తే 24 మంది ఇచ్చాం పాలక మండలి. అక్కడ 24 మందిలో నేను తెలంగాణ నుంచి నేను ఒక వీడియో చేస్తే అక్కడ స్థానికులు తిరుపతి స్థానికులు ఎవరు లేరు, ఇది అన్యాయము, తిరుపతి స్థానికులు లేకుండా పాలక మండలి కూడా ఏర్పాటు కాలేదు, మీరు వాళ్ళకు కూడా న్యాయం చేయాలి, ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి వీడియో మాట్లాడింది. ఆ 5 రోజుల తర్వాత నవంబర్ 1న ఇక్కడ స్థానికులైనటువంటి భానుప్రకాష్ రెడ్డి గారికి అవకాశం ఇస్తూ జీవో మళ్ళీ జారీ చేయడం జరిగింది. నేను నారా చంద్రబాబు నాయుడు గారికి 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా ఈ బంజారా సమాజానికి ఎందుకంటే మీరు 17 సంవత్సరాల పాటు 4 పర్యాల పాటు ఈరోజు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మీకంటే సీనియర్ రాష్ట్రంలో ఎవరు 2 రాష్ట్రాలలో, కాబట్టి మీకు బంజారా సమాజం పట్ల చాలా తెలుసు. కాబట్టి మీరే గుర్తించాలి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే దేవుడికి చాలా ముక్తుంటారు, హిందుత్వానికి చాలా దగ్గర సంబంధం అని ఎక్కడ అన్యాయంగా మాట్లాడుతుంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మేము అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. త్వరలోనే వారు అపాయింట్మెంట్ ఇస్తారని వెంకటేశ్వర స్వామి కూడా కోరుకుంటున్నాం. వారికి అపాయింట్మెంట్ ఇచ్చి సామరస్యంగా వాళ్ళని కలిసి మా విజ్ఞప్తిని మా గోరుని మా దగ్గర వినిపించుకుంటాము. ఆ తర్వాత వారు మా పాలక మండలి అవకాశం ఇస్తే చాలా మంచిది, లేకపోతే కార్యక్రమాన్ని కూడా సిద్ధం చేస్తామని చెప్పేసి ఈ రోజు తిరుపతి ప్రెస్లోనే వారికి సూచిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పరిరక్షణ కమిటీ అధ్యక్షులు గౌరవులు మా అన్న శివనాయక్ గారికి, అలాగే బంజారా సేవా సంఘ్ జనరల్ సెక్రటరీ లలితాబాయి గారికి, అలాగే కుసుమా హరి గారికి, అలాగే మీడియా కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి బంజారా సేవా సంఘ్ రాష్ట్ర నాయకులు సిపిఐ నాయక్ గారికి, అలాగే సేవలు చూస్తున్నటువంటి ప్రధాన కార్యదర్శి గజా నాయక్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇచ్చిన అవకాశాన్ని ముందుగా మీడియా మిత్రులు కూడా మీడియా అందరూ కూడా మీకు కూడా జోడించి దండం పెట్టిన మా యొక్క విజ్ఞప్తిని మీ పత్రాల ద్వారా మీ మీడియా ద్వారా సమాజానికి తెలియజేసి ఇంటర్నెట్ ద్వారా ప్రభుత్వాన్ని చేరే విధంగా